ఇన్స్పెక్టర్ ద్వారా నిజాన్ని తెలుసుకొని రోహిణి చంప పగలగొట్టి రోహిణి తీసుకువచ్చినవి కల్పన ఇచ్చిన డబ్బులు అని సాక్ష్యాలతో సహా నిరూపించిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిణి మనోజ్ ఇద్దరు కూడా బయట నుంచి వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక రోహిణి అయితే ఒకసారి బాలుని పిలు, బాలు ఇంట్లోనే ఉన్నాడు కదా అని అడుగుతూ ఉంటుంది మీనాని. ఉన్నారు ఎందుకు అని అడుగుతూ ఉంటుంది మీనా. ఒకసారి పిలు, తనతో నేను మాట్లాడాలి అని రోహిణి అనేసరికి అప్పుడే ఇక మీనా అయితే బాలుని పిలుస్తుంది. ఇక బాలుని పిలిచి అంటూ ఉంటుంది, మిమ్మల్ని రోహిణి పిలుస్తుందండి, ఏదో మీతో మాట్లాడాలంట అని అంటూ ఉంటుంది. ఇంతలో మనోజ్ వెళ్ళి ప్రభావతిని కూడా పిలుచుకొని వస్తాడు. అప్పుడే ప్రభావతి కూడా బయటికి వస్తుంది. ఏంటి పార్లలమ్మ, నాతో ఏదో మాట్లాడాలన్నావంట అని అడుగుతూ ఉంటాడు బాలు. మావయ్య, ఇదిగోండి ఈ డబ్బులు బాలుకి ఇచ్చేయండి. బాలు డబ్బుల విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు కదా అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక రోహిణి ఆ డబ్బులు ఇచ్చి ఆ మాట అనేసరికి అప్పుడే సత్యమైతే, బాలు డబ్బుల విషయంలో ఇబ్బంది పెడుతున్నాడా? బాలు వల్ల నాకు మనశ్శాంతి లేదా? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందమ్మా అని రోహిణిని అడుగుతూ ఉంటాడు సత్యం. అప్పుడు ఇక రోహిణి అయితే, మరి బాలు డబ్బులు ఇచ్చే వరకు ఇంట్లో గొడవ జరగకుండా ఉండేటట్టు లేడు, ప్రతిరోజు డబ్బుల కోసమే కదా గొడవ పెడుతున్నాడు అని అంటూ ఉంటే, అసలు ఎలా మాట్లాడగలుగుతున్నావమ్మా ఆ మాట? ఇంట్లో మీ ఆయన చేసిన నిర్వాకాన్ని అంతా కూడా మర్చిపోయి ఇది ఎవరి వల్ల వచ్చిందో, అసలు దీనికి పునాది వేసింది ఎవరో అది గుర్తుపెట్టుకోకుండా బాలుని నువ్వు మీనాని ఇక ఆవిడ గారు ఎన్ని మాటలు అంటారు ఇంకా అని అడుగుతూ ఉంటాడు. సత్యమైతే, నీ భర్త ఆ నగలు కొట్టేయడం వల్లే కదా, తాకట్టు పెట్టమంటే ఆ నగల్ని అమ్మేసుకొని వచ్చినందువల్లే కదా ఈ గొడవంతా జరిగింది. అదే నీ విషయంలో ఒకవేళ బాలునే ఇలా చేస్తుంటే మీ అత్తగారు ఈ పాటికి ఏం చేసేదో తెలుసా? వీళ్ళిద్దరిని మెడపట్టుకొని బయటికి గెంటేసేది, ఇక మీనాని తన పుట్టింటిని రోడ్డు మీదకి ఈడ్చేది అని అంటూ సత్యమైతే రోహిణికి సమాధానం చెప్తూ ఉంటాడు. చేసిందంతా నీ భర్త, మీ అత్తగారు చేసిందంతా కూడా తప్పు కాదు, బాలు డబ్బులు అడగడంలోనే తప్పు అని ఎలా అనగలుగుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే అప్పుడు ఇక రోహిణి అయితే మాట్లాడలేకపోతుంది. మేమేమి డబ్బుల కోసము ఇదంతా చెయ్యలేదు, మీ ఆయన చేసిన ఈ దొంగతనాన్ని బయట పెట్టాలని మేము ఇదంతా చేశాము అని మీనా కూడా సమాధానం చెప్తుంది. డబ్బే ముఖ్యమైతే ఇప్పుడు మేము ఇలా ఉండేవాళ్ళం కాదు, ఎప్పుడైతే లక్షలు కొట్టేసి మీ ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడో అప్పుడే మేము ఏది చెయ్యాలో అదే చేసేవాళ్ళము అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక ప్రభావతి అయితే, రోహిణి నీకు ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక రోహిణి అయితే, ఈ అవమానాలు భరించలేక మా నాన్నే అడిగాను, మా నాన్నే పంపించాడు అని అంటూ ఉంటుంది రోహిణి. ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక బాలు అయితే, ఏంటి మీ నాన్న పంపించాడా అని అడుగుతూ ఉంటాడు. చెప్తుంది కదరా వాళ్ళ నాన్న పంపించాడని, లేకపోతే లక్షలు లక్షలు ఎక్కడి నుంచి వస్తాయనుకుంటున్నావు అని అంటూ ఉంటాడు. మనోజ్ తను మలేషియాలో పుట్టి పెరిగింది, వాళ్ళ నాన్న కోటీశ్వరుడు, ఇలాంటి లక్షల లక్షలుకి వాళ్ళేమీ కూడా గొడవలు పెట్టుకునే రకాలు కాదు అని మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు. మీ నాన్న జైల్లో ఉండి నీకు డబ్బులు ఎలా పంపిస్తున్నాడమ్మా? మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా అని అడుగుతూ ఉంటాడు సత్యం. మా నాన్న జైల్లో ఉన్న ఆస్తులు బయటే ఉన్నాయి కదా అంకుల్ అని అంటూ ఉంటుంది రోహిణి. అదేంటి, మీ నాన్న ఆస్తులన్నీ వాళ్ళ పార్ట్నర్స్ లాక్కున్నారని, మీ నాన్న విడుదలైతే కానీ ఆ ఆస్తులన్నీ కూడా రావని చెప్పాడు మీ మావయ్య, నువ్వేంటో ఎలా చెప్తున్నావు అని అడుగుతూ ఉంటాడు సత్యం. అప్పుడే రోహిణి అయితే, ఏం లేదు మావయ్య, ఇవి మా నాన్న ఇచ్చిన డబ్బులే, లేకపోతే మా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఈ డబ్బులు బాలుకి ఇచ్చేయండి, బాలుకి ఇచ్చేసి ఇక ఈ గొడవని ఇంతటితో వదిలేసేయమంటే మంచిది అని చెప్తూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక బాలు అయితే ఇక 4 లక్షలు తీసుకుంటాడు. ఇక తీసుకొని మీనాకి ఇచ్చి, మీనా ఈ 4 లక్షలు మాత్రం ఎవ్వరికీ తెలియని ప్లేస్లో పెట్టు, లేకపోతే వీటికి కూడా కాళ్ళు వచ్చేస్తాయి అని అంటూ ఉంటాడు బాలు అయితే. తర్వాత ఇక సత్యం అయితే అంటూ ఉంటాడు బాలుతో,
రోహిణి వాళ్ళ నాన్న జైల్లో ఉండి మొన్నేమో 25 లక్షలు ఇచ్చాడంది, ఇప్పుడేమో 4 లక్షలు తీసుకొచ్చి ఇచ్చాడని చెప్తుంది. అసలు ఏమీ అర్థం కావడం లేదురా. జైల్లో ఉన్నవాడు అంతంత డబ్బు ఎందుకు పంపిస్తాడు? అసలు అతను జైలుకి వెళ్ళకముందు ₹1 కూడా రోహిణి కోసం పంపించలేదు. ఇప్పటికిప్పుడు లక్షలు ఎలా పంపిస్తున్నాడు? అది కూడా తను జైల్లో ఉండి. ఏమీ అర్థం కావడం లేదురా అని అంటూ ఉంటాడు బాలుతో సత్యం. అప్పుడు ఇక బాలు అయితే, అవునన్న, నీకొచ్చిన అనుమానమే మాకు కూడా వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఇంట్లో జరుగుతున్న గొడవల దృష్ట్యా మేమిద్దరం కూడా దేనికి కూడా నోరు మెతపకూడదని అనుకుంటున్నాము. అందుకని ఇక నోరు తెరిచి నేను అనుకున్న డైలాగులు ఏవి కూడా పార్లలమ్మకి కొట్టలేదు. తర్వాత చూద్దాంలే అని ఇక ఊరుకున్నాను అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక సత్యమైతే అసలు ఏం జరుగుతుందో, మనోజు రోహిణి ఏం చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదురా అని అంటూ ఉంటాడు సత్యం. ఇక సత్యం అలా అన్న తర్వాత ఇక బాలు అయితే మీనాతో చెప్తూ ఉంటాడు, మీనా, అసలు వీళ్ళకి ఇంత డబ్బు నిజంగానే జైల్లో ఉన్న రోహిణి వాళ్ళ నాన్న పంపించాడంటావా అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక రోహిణి అయితే, లేదు, నాకెక్కడో ఏదో కొడుతుంది. ఇంత డబ్బు అతను సడన్గా జైలు నుంచి ఎలా పంపించేస్తాడు? రాత్రికి రాత్రి విదేశాల నుంచి డబ్బు ఎలా వస్తుంది అని అంటూ ఉంటుంది. పొద్దున్నే తను ఆఫీస్కని వెళ్ళింది, పార్లర్కని. తర్వాత సాయంత్రం వచ్చే వరకు ఆ డబ్బు వాళ్ళ నాన్న పంపించేశాడని తీసుకొచ్చేసింది. అదే నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది మీనా. ఇప్పుడు వీళ్ళిద్దరూ అకౌంట్లోకి ఎవరు డబ్బులు వేశారో, ఎవరు ట్రాన్స్ఫర్ చేశారో మనకి తెలుస్తే కదా అని అడుగుతూ ఉంటాడు బాలు. తెలుస్తాయండి, కానీ అవి కొంతమంది అసలు కూడా బయట పెట్టరు, గుట్టు చప్పుడు లేకుండా ఉంటాయి. ఒక పోలీసుల ఎంక్వైరీలోనే తేలుతుంది తప్ప మిగతా ఎవ్వరూ కూడా కనిపెట్టలేరు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక బాలు అయితే, వీళ్ళిద్దరి అకౌంట్లో నుంచి ఎవరు డబ్బులు వేశారో, వీళ్ళెప్పుడు ఎంత డ్రా చేశారో తెలుసుకోవాలి మీనా. తెలుసుకుంటే ఖచ్చితంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. వీళ్ళకి ఇన్ని డబ్బులు వాళ్ళ నాన్నే పంపించాడా, లేకపోతే ఇంకెవరైనా పంపించారా అని తెలుస్తుంది అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే మీనా అయితే బాగా ఆలోచిస్తూ ఉంటుంది. మీరు చెప్పింది కూడా కరెక్టేనండి, చూద్దాం, ఏదోటి చేసి ఈ గుట్టుని బయట పెట్టాల్సిందే, ఏదైతే అదే అయ్యింది అని అంటూ ఉంటుంది మీనా కూడా. రోహిణి మనోజ్ ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి రోహిణి, నువ్వే కదా మా నాన్న రిటైర్మెంట్ డబ్బులు వస్తే బిజినెస్లో పెడదామన్నావు, మరి ఎందుకు ఈరోజు 4 లక్షలు తీసుకువచ్చి వాళ్ళకి ఇచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక, లేకపోతే ప్రతిరోజు వాళ్ళు అనే మాటలు భరించమంటావా? నువ్వు భరిస్తున్నావేమో, నేను భరించలేను, నాకు అనవసరం అని అలా అత్తయ్య మావయ్య కూడా మాట్లాడుకోకుండా ఉంటుంటే అది కూడా నేను చూడలేకపోతున్నాను. అందుకని ఆ కల్పన ఇచ్చిన డబ్బుల్లోనే తీసుకొచ్చి ఇచ్చేశాను. అయినా నువ్వు ముందే నాకు ఈ విషయం చెప్పుంటే ముందే కల్పన ఇచ్చిన డబ్బుల్లో వాడేసుకునే వాళ్ళము, ఆ తర్వాత మనకి లాభాలు వచ్చినప్పుడు వేసేసేవాళ్ళము. ఈ తలనొప్పి అనేది ఉండేది కాదు. నువ్వు నాకు చెప్పలేదు కాబట్టి, మీ అమ్మకి చెప్పుకున్నావు కాబట్టి ఇక ఇంత దూరం వచ్చింది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని అంటూ ఉంటాడు మనోజ్. ఈసారి ఇటువంటి ఏమన్నా జరిగితే అస్సలు కూడా నీతో చెప్పకుండా ఉండను, నీకు చెప్పే తీరుతాను అని మనోజ్ అనేసరికి, ఛీ, నీ బుద్ధి మాత్రం మార్చుకోవు, ఇలాంటి తప్పులు మరెప్పుడు చేయనని చెప్పడం మానేసి ఇలాంటివి ఏమన్నా వస్తే తిరిగి నిన్నే సలహా అడుగుతాను అని అసలు ఎలా చెప్పగలుగుతున్నావో? అంటే మళ్ళీ మోసపోతానని నువ్వు అనుకుంటున్నావా? నీ మీద నీకే నమ్మకం లేదా అని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడే ఇక ప్రభావతి అయితే వస్తూ ఉంటుంది. అత్తయ్య వస్తున్నారు, ఈ మ్యాటర్ ఇంతటితో మర్చిపో అని రోహిణి చెప్తూ ఉంటుంది మనోజ్తో. ప్రభావతి వచ్చి, ఆ డబ్బులు నిజంగానే మీ నాన్న పంపించినవేనా, లేకపోతే నువ్వు కూడా నీ మొగుళ్లాగా ఏదైనా అబద్ధాలు చెప్తున్నావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అయ్యో లేదత్తయ్య, నేనెందుకు అబద్ధాలు చెప్తాను చెప్పండి, నాకేం అవసరం, నేను చూడండి ఎంత హ్యాపీగా ఉన్నానో, నా ఫేస్లో మీకు హ్యాపీనెస్ కనిపించడం లేదా? ఆ డబ్బులు మా నాన్న పంపించినవి అని అంటూ ఉంటుంది రోహిణి. నా మీద మీకు నమ్మకం పోతున్నట్టుంది అత్తయ్య, అందుకే ఇలాంటి అనుమానాలన్నీ మీకు వస్తున్నాయని చెప్తుంది. లేదమ్మా, నీ మీద నాకు అనుమానం ఏంటి? ఈరోజు ఆ బాలుకి మీనాకి సరైన సమాధానం చెప్పావు, డబ్బులు తీసుకువచ్చి వాళ్ళ ముఖాన్ని కొట్టేలా చేశావు అని అంటూ ఉంటుంది
ప్రభావతి అయితే ప్రభావతి అలా అనేసి వెళ్ళిపోతుంది. అమ్మయ్య, అత్తయ్యకి ఎక్కడో కొంచెం అనుమానంగా ఉంది, మన మాటలతో అనుమానం అంతా కూడా తొలగిపోయినట్టుంది అని అనుకుంటూ ఉంటే ఇంతలో ఇంకా రోహిణి అయితే మనోజ్, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బాలు మీనాకి మన మీద ఎటువంటి అనుమానం వచ్చినా తర్వాత మనం రిస్క్ పడతాము అని అంటూ ఉంటుంది రోహిణి. తర్వాత మీనా పూల డెలివరీ ఇవ్వడానికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇంకా వెంటనే మళ్ళీ బాలుకి అయితే ఫోన్ చేస్తుంది. ఏవండి, ఒకసారి నేను చెప్పిన ప్లేస్కి రండి అని అంటూ బాలుకైతే రమ్మని అడ్రస్ అయితే ఇస్తుంది. అప్పుడే బాలు అయితే వెళ్తాడు. ఏంటి మీనా, అర్జెంటుగా ఎందుకు రమ్మన్నావు అని అడుగుతూ ఉంటాడు బాలు. ఈ ఇల్లు ఎవరిదో కాదండి, నేను ఇక్కడ ప్రతిరోజు కూడా పూలు డెలివరీ ఇస్తాను. ఈ ఇల్లు ఎవరిదనుకుంటున్నారు? ఎస్ఐ గారిది. నేను బాబాయ్ అని పిలుస్తూ ఉంటాను, చాలా మంచివాళ్ళు. పదండి, మనకి ఏదైనా హెల్ప్ చేస్తారేమో అడుగుదాము అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా లోపలికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత, అమ్మ మీనా, ఏంటి ఈరోజు మీ హస్బెండ్ని తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటాడు ఎస్ఐ. అప్పుడే మీనా అయితే, ఏం లేదు బాబాయ్, మీరు చిన్న హెల్ప్ చేస్తారేమో అడగడానికి వచ్చాను అని మీనా అయితే అంటూ ఉంటుంది. చెప్పమ్మా, ఒకవేళ నాకు చేతనైతే ఖచ్చితంగా చేస్తాను అని అంటూ ఉంటాడు. ఏం లేదు బాబాయ్, ఒకళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో మీరు అది కనిపెట్టి మాకు చెప్పాలి అని అంటూ ఉంటే, ఎవరిదమ్మా అని అంటూ ఉంటాడు. మా బావగారిది అని జరిగిందంతా కూడా చెప్తుంది మీనా. అప్పుడే మీనా, ఇదంతా కూడా ఎవరికి తెలియకుండా చేసే ప్రాసెస్, కానీ నీ మంచితనం నాకు తెలుసు కాబట్టి, నువ్వు మొట్టమొదటిసారిగా హెల్ప్ అడిగావు కాబట్టి నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. ఇది ఎంతో పని కాదమ్మా, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను అని అంటూ అక్కడే ఉండి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, నాకు వీళ్ళ అకౌంట్లో నుంచి అసలు ఎవరు డబ్బు పంపించారు, వీళ్ళు ఎవరికి ఎంత ఇచ్చారు, ఎలా డ్రా చేశారో మొత్తం డీటెయిల్స్ కావాలి అంటూ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టమని చెప్తాడు. అప్పుడే కూర్చోండమ్మా అని అంటూ ఉంటే, పర్వాలేదు బాబాయ్ అని అంటూ ఉంటుంది మీనా. కొంచెం సేపటికి అతను ఫోన్ అయితే చేస్తాడు ఇన్స్పెక్టర్కి. ఫోన్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాడు. అవునా, అయితే కల్పన అనే అమ్మాయి దగ్గర నుంచి వచ్చినాయా అకౌంట్స్లోకి? ఓకే ఓకే, ఆమె ఫోటో కూడా పెట్టావా? ఓకే గుడ్ అంటూ ఇన్స్పెక్టర్ అయితే ఫోన్లో మాట్లాడి పెట్టేస్తాడు. మీరు చెప్పిన మనోజ్ అకౌంట్లో నుంచి కెనడా నుంచి వచ్చిన కల్పన అనే అమ్మాయి ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది. ఆ అమ్మాయి మొత్తం 45 లక్షలు ఇచ్చింది మనోజ్కి అని అంటూ ఇన్స్పెక్టర్ అయితే చెప్తాడు. అది విని ఒకేసారి మీనా బాలు షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి బాబాయ్ మీరు చెప్పేది అని మీనా అంటూ ఉంటే, అవునమ్మా, ఆవిడ ఫోటోను కూడా పంపించారు, ఒకసారి ఇదిగో ఫోటో, మీకేమన్నా తెలుస్తుందేమో చూడండి అని ఫోటోని చూపిస్తాడు. ఫోటోని చూపించడంతో ఒకేసారి మీనా బాలు ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఈవిడ్ని నేను చూశాను, ఫారెన్ అమ్మా, నా కారు ఎక్కిందని చెప్పాను కదా మీనా, ఈవిడే అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఈ అమ్మాయి మనోజ్ ప్రేమించిన అమ్మాయేనేమో అని అంటూ ఉంటుంది మీనా. అయ్యుండొచ్చు మీనా, ఆ రోజు నేను ఈ అమ్మాయికి పోలీస్ స్టేషన్లో షూరిటీ సంతకం కూడా పెట్టాను సార్ అని బాలు అయితే అంటాడు. ఏ పోలీస్ స్టేషన్ అని అడుగుతూ ఉంటాడు ఎస్ఐ. అయితే ఫలానా పోలీస్ స్టేషన్ అని చెప్తూ ఉంటుంది మీనా. అప్పుడు పోలీస్ స్టేషన్కి కల్పన ఫోటోని పంపించి, ఈవిడ డీటెయిల్స్ కావాలి, ఈవిడ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నిమిత్తమై వచ్చింది, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అప్పుడే పైకి స్పీకర్ పెడతాడు ఇన్స్పెక్టర్. అయితే అప్పుడే ఆ స్టేషన్లో ఉన్న ఇన్స్పెక్టర్ అయితే చెప్తూ ఉంటాడు, మనోజ్ అనే అతను ఈ అమ్మాయి దగ్గర మోసపోయాడు, మనోజ్ని ప్రేమించానని చెప్పి అతను దగ్గర ఉన్న వాళ్ళ నాన్న రిటైర్మెంట్ డబ్బులు 40 లక్షలు కొట్టేసి ఆ అమ్మాయి కెనడా వెళ్ళిపోయింది. తిరిగి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని పట్టుకొని వాళ్ళ భార్యాభర్తలు మనోజ్, రోహిణి ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి ఆ అమ్మాయికి చుక్కలు చూపించి వడ్డీతో సహా డబ్బులు గుంజారు అని ఇన్స్పెక్టర్ అయితే చెప్తాడు. నిజమైతే తెలిసిపోతుంది. అలా నిజం తెలిసిపోయిన తర్వాత అప్పుడు బాలు అయితే, సార్
నాకు ఒక హెల్ప్ చేస్తారా అని అడుగుతూ ఉంటాడు బాలు. చేస్తాను బాలు అని ఇన్స్పెక్టర్ చెప్తాడు. అలాగే మీనా ఇన్స్పెక్టర్ని తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వస్తాను అని అంటూ ఉంటాడు. బాలు అయితే ఎక్కడికండి అని అంటూ ఉంటే చెప్తాను కదా 10 నిమిషాల్లో వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు అని బాలు అయితే అంటాడు. ఇక మీనా ఇన్స్పెక్టర్ని తీసుకువెళ్ళి ఇక ఇంటికి వెళ్తుంది. రోహిణి అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే రోహిణి అయితే బయటికి వస్తుంది. మీ నాన్న మలేషియాలో జైల్లో నుండి డబ్బులు పంపించాడు కదా అని అడుగుతూ ఉంటుంది. మీనా అయితే అవును మా నాన్నే పంపించాడు. ఏంటి మనోజ్ గారు మీరు కూడా ఇదే సమాధానమా అని అంటూ ఉంటుంది మీనా. అవును మా మావయ్య గారే పంపించారు, ఇప్పుడేంటి అని మనోజ్ అంటూ ఉంటే ఏంటో పెద్ద లాయర్ లాగా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఉండండి కంగారు పడకండి, రండి బాబాయ్ అని పిలుస్తుంది ఇన్స్పెక్టర్ని. ఇన్స్పెక్టర్ అయితే లోపలికి వస్తాడు. ఇన్స్పెక్టర్ లోపలికి వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా ఇన్స్పెక్టర్ని చూసి రోహిణి మనోజ్కి అర్థం కాదు. చెప్పండి బాబాయ్ ఈవిడికి డబ్బులు ఎలా వచ్చాయి అని అడుగుతూ ఉంటే కల్పన అనే అమ్మాయి వీళ్ళ నాన్న రిటైర్మెంట్ డబ్బుల్ని వడ్డీతో సహా వీళ్ళకి ఇచ్చేసింది. అవి 45 లక్షలు ఈ మనోజ్ అకౌంట్లో పడ్డాయి, దానికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ అని అంటూ కొన్ని పేపర్స్ని చూపిస్తాడు. అవి చూసి సత్యం అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే రోహిణి అమ్మో మీనా నిజాన్ని కనిపెట్టేసింది అని అనుకుంటూ అప్పుడే ఇక మీ రోహిణి అంటూ ఉంటుంది, ఎందుకు మీనా మేమంటే నీకు అంత కోపం, లేనిపోని కాగితాలన్నీ సృష్టించి ఇలాంటి అబద్ధపు పోలీసుల్ని తీసుకువచ్చి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావేంటి అని అంటూ ఉంటుంది రోహిణి. మా ఆవిడ అలాగే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుందిలే పార్లలమ్మ, నేను మాత్రం నిజాయితీగానే ఆలోచిస్తాను అని లాయర్ని అయితే తీసుకొస్తాడు. ఇక బాలు లాయర్ని తీసుకువచ్చి అప్పుడు అందరి దగ్గర నిజాన్ని బయట పెట్టిస్తాడు. వీళ్ళిద్దరూ ఈ భార్యాభర్తలు ఇద్దరూ కూడా కల్పన మేడం దగ్గర 45 లక్షలు తీసుకున్నారు, దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే అని నిజాన్ని బయట పెడితే అప్పుడు అది విని ఇక సత్యమైతే అంటూ ఉంటాడు, ఏంట్రా ఇదంతా అని అంటూ ఉంటే అప్పుడు ఇక మనోజ్ అయితే జరిగిందంతా కూడా చెప్పేస్తాడు. అది విని ఇక రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది, ప్రభావతి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక మీనా అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి రోహిణి చంప పగలగొట్టి అంటూ ఉంటుంది, ఏం కూసావు ఇందాక నువ్వు, నేను ఇన్స్పెక్టర్ని తీసుకువచ్చి లేనిపోని చాడీలు చెప్తున్నానా, మీ నాన్న ఇచ్చిన డబ్బులు తీసుకువచ్చి నువ్వు అప్పు తీర్చేశావా, అసలు ఇన్ని అబద్ధాలు ఆడడానికి నీకు మనసెలా ఒప్పింది అని రోహిణి చంప పగలగొడుతుంది. మీనా అయితే మావయ్య గారు వీళ్ళిద్దరూ మామూలు మోసమైన వాళ్ళు కాదు, ఎంత మోసం చేశారో చూడండి, ఇలాంటి వాళ్ళ మీద జాలి పడకూడదు అని రోహిణితో గురించి మనోజ్ గురించి మీనా అయితే అంటూ ఉంటుంది. ఏంటి ప్రభా మాట్లాడవేంటి, నీ కొడుకు కోడలు చేసిన నిర్వాకం నీకు ముందే తెలుసుంటుందిలే, ఇద్దరు కొడుకులు ఎలాగా పోయినా పర్వాలేదు, ఈ కొడుకు బాగుపడాలని అనుకుంటావు కదా అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ప్రభావతి అయితే మనోజ్ని కొట్టి, ఎందుకురా ఇలా చేశావు, చెప్పరా ఎందుకు ఇలా చేశావు, ఎందుకు నాకు చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి అయితే అది అత్తయ్య అనగానే నువ్వు మాట్లాడుకో, నువ్వెంత మోసం చేస్తావని అస్సలు కూడా అనుకోలేదు అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.